ఆసిఫాబాద్ టౌన్ మున్సిపాలిటీ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఆసిఫాబాద్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టు మున్సిపాలిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. గత 10 సంవత్సరాల నుంచి ఆశావాహులు పోటీకి సిద్ధమై ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నామినేషన్స్ స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి. నిన్నటి దినమున 5 నామినేషన్లు వేయడం జరిగింది. దాదాపు 58 వరకు ఫామ్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు రేపట్లో నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి ఆసిఫాబాద్ టౌన్ ఏరియాలో 2 చెక్ పోస్టులు స్టార్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటారు, FST. సో ఎవరు కానీ నిత్యం మీద ఆసిఫాబాద్ టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి అందరికీ తెలుసు నోటిఫికేషన్ వచ్చినట్టుంది. ఎవరు డబ్బులు తీసుకొని వెళ్ళాలనుకున్నా ముందస్తుగా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక వ్యాపార నిమిత్తం అయితే ఆ డబ్బులు ఎక్కడి అనేది వాళ్ళు అక్కడ నుంచి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ వాళ్ళ కన్సల్ట్ అధికారుల నుంచి ఒకటి రిక్వెషన్ లెటర్ లాంటివి తీసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తే బాగుంటుంది. లేని ఎడల అనవసరంగా ఇక్కడ మీరు ఆ డబ్బులు దొరికినప్పుడు పట్టుకొని అడిగినప్పుడు మీరు లెక్కలు చెప్పరు, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాదాపు ట్రాన్స్పోర్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి త్రూ బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ అత్యవసర పరిస్థితులలో క్యాష్ను ఖచ్చితంగా తరలించాలన్నప్పుడు మాత్రం కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనే వివరాలను క్లియర్గా చేసుకొని వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో భాగంగా చెక్ పోస్టులలో అన్ని వెహికల్స్ తనిఖీ చేస్తుంటాం. ప్రజలందరూ ఇబ్బంది పడకుండా పోలీసు వారికి, రెవెన్యూ వాళ్ళకి సహకరించి వాళ్ళతో పాటు ఎలక్షన్ సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. మొత్తం ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు గాను నామినేషన్లు పూర్తయిన తర్వాత 3వ తారీఖు నుంచి స్క్రూటినీలు అన్నీ అయిపోయిన తర్వాత దానికి ఎలక్షన్ రూల్స్ ప్రకారం డే బై డే షెడ్యూల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆసిఫాబాద్లోని మున్సిపాలిటీలో నివసించేటువంటి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ సాఫీగా జరిపించుకునే విధంగా పోలీసుకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.